హలో గైస్, ఫ్రీ ఫైర్ కాపీ గేమింగ్ FFI అనే ఒక గేమ్ కొత్తగా వచ్చింది. మీకు అది ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. బెస్ట్ FF కాపీ FFI గేమ్. లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గేమ్ లాగా అయితే వచ్చేస్తున్నాము. ఇష్టం క్లాసిక్ కోడ్ అయితే ఆడదాం. బ్యాటిల్ రాయల్ రావడం లేదు, కమింగ్ సూన్ అంటే వచ్చింది. బ్యాటిల్ రాయల్ రాదు, ట్రైనింగ్ అండ్ క్లాసిక్ కోడ్. ఫస్ట్ మనం డెజర్ట్ ఈగల్ తీసుకున్నాము. అంటే దీంట్లో రన్నింగ్ మాత్రం లేదు, జంపింగ్ ఉంది, సిట్ ఉంది, అంటే కింద కూర్చోవడం ఉంది, గ్లోవల్ ఉంది. రన్నింగ్ మాత్రం ఒకటే లేదు. స్కోప్ ఉంది, అంటే స్కోప్ అని మాత్రమే ఉంది. అది మీకు తెలుసు అనుకుంటా, కానీ ఊపిరి అడిగిన ఇప్పుడైతే చూసుకోవచ్చు. మనం ముందరికి వెళ్తున్నాం. ఇంకా లెవెల్ దొరికింది. అక్కడ ఒకడు దూరంగా ఉన్నారు. దూరం నుంచి పడ్డం లేదని తక్కువ బుల్లెట్ కూడా దగ్గరతో చేస్తున్నారు. వాడు కొడుతున్నారు, నన్ను కొడుతున్నారు. కింద కూర్చున్నాను. కింద కూర్చుంటే గింత కూడా కొంచెం కూడా డ్యామేజ్ పడదు గాయస్, మీరు తెలుసుకోండి. సెకండ్ రౌండ్ వచ్చింది. యాగం చేసుకోవాలంటే నేనైతే 2 MB 2 గ్లోవర్స్ తీసుకున్నాను. గేట్స్ ఒకటే వదిలినారు. ఇప్పుడు నేను వెళ్ళే దారిలో వెళ్ళండి. ఎనిమిస్ ముగ్గురు, ఇక్కడ సైడ్ అయితే ముగ్గురు ఎనిమిస్ వస్తారు గాయస్. లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ఎనిమి వచ్చాడు. కింద కూర్చుంటే డ్యామేజ్, కింద కూర్చున్నప్పుడు ఒక్క బుల్లెట్ కూడా పడదు మనకు. తెలుసుకోండి, ఇది నా సీక్రెట్ అండ్ సిగరెట్ అని అనుకునేరు వాళ్ళు. మాయలు చేసి కొడతారు. కింద కూర్చొని కొడతా. ముగ్గురు అయితే దొరికినారు గాయస్. ముగ్గురు కొట్టేశాం. ఇంకా ఒక్కడు దొరకాలి. అంటే ముగ్గురు ఒకటి సైడ్ నుంచి వస్తారు, ఒకటి సక్కు పై నుంచి వస్తారు. వీళ్ళ దారి రహదారి వెళ్ళింది. కొడుతున్నాము. ఒక్క బుల్లెట్ కూడా సైడ్ కొట్టాం లేదు. కొట్టేసాం. లాస్ట్ 48 డ్యామేజ్ మిగిలింది. విక్టర్ అయితే చేసినాము. మనం MP40 గ్లోవల్ 5 గ్లోవల్స్ అవైలబుల్ ఉంది. అంటే 5 గ్లోవల్ తీసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే సెట్టింగ్స్ మార్చుకుంటున్నాను. అల్ట్రా, హై, మీడియం క్వాలిటీ కూడా ఉన్నాయి. కింద కూర్చుంటే ఒక్క % డ్యామేజ్ పడదు. ఇది మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఫ్రీ ఫైర్లో స్కోప్ బెటర్ అనిపిస్తుంది, ఇక్కడ స్కోప్ బెటర్ లేదు. ఫ్రీ ఫైర్లో 23 పడితే ఇక్కడ 42 పడుతుంది డ్యామేజ్. హౌ ఇట్ పాసిబుల్? ఒక్క ఎనిమి కూడా కనపడటం లేదు. ఒకసారి ఎనిమి కొట్టేశాం. పైన చూడండి, దాన్ని ఏమంటారు? స్కెలిటన్ బొమ్మ, స్కెలిటన్ హెడ్ బొమ్మ. ఇక్కడ ఒకరు. దీంట్లో ఏంటంటే విచిత్రమైన గేమింగ్ ఏమంటే మనకు అవసరం పైన రెడ్ మార్క్ వస్తుంది. ఎన్ని ఎవరో మనోడో తెలుసు, కానీ ఇక్కడ తెలియడం లేదు. మనం చూసిన ఎన్ని అనిపిస్తుంది, వాడిని చూసిన మనోడు అనిపిస్తుంది. ఆడడానికే రావడం లేదు. లైక్ చేసుకోనను మళ్ళీ అడగాల మీకు? సబ్స్క్రైబ్ చేసుకోనన్నా. దాని పక్కలో ఉన్న గంట కూడా కొట్టండి. ఒక్క ఎనిమిది కూడా రావడం లేదు. వచ్చేసిన దిక్కు కింద కూర్చుంటా. నేను నాకి రాలకు
కొండలు పడతాయి కొండలు పడతాయి దగ్గరికి రాను పోయే కాలం వచ్చింది పోయే కాలం వచ్చింది తెలుసు నీ శారదం తీసుకొస్తే నేను భయపడా